హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? 1 ఇంచు ఓ ప్రేమ పార్ట్ 17 చూసే ముందు పార్ట్ 16 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నవ్య రాసిన లెటర్ చదివిన నయనకు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోయింది. పోనీ ఈ విషయం చెప్దామా అంటే ఇంతమందిలో వేద్ పరువు ఏమైపోతుందో అర్థం కాలేదు. ఆడపిల్ల వెళ్ళిపోయింది, అది కూడా ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోకుండా అంటే ఎన్ని రకాల మాటలు మాట్లాడతారో. కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది ఒక హాట్ న్యూస్ అయిపోతుందని 100 రకాల రూమర్స్ వేద్ మీద పుట్టుకొస్తాయని ఆలోచించింది. అందులో మొదటిది, హీరోని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయింది అంటే వాడు ఏమన్నా తేడానా అనే మాట వస్తుందని. ఆ తర్వాత కుటుంబ పరంగా కానీ ఇంకేదైనా కానీ వేల రకాల నిందలు, 100 రకాల పుకార్లు, దుమ్మెత్తిపోతలు. కెరియర్ పీక్స్లో ఉన్న వేద్కి ఇదంతా బ్లాక్ మార్క్. వేద్ ఒక్కడికే కాదు, అటు నవ్య జీవితం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఇటు కుటుంబం పరువు, వేద్ కెరియర్, ఇవన్నీ ఆలోచించిన తనకు ఈ పెళ్లి జరగడం తప్ప ఇంకేం మార్గం కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న మేలి ముసుగు తీసుకొని వచ్చే కన్నీళ్లను బలవంతంగా బిగబట్టి, నవ్య యూ విల్ పే ఫర్ దిస్ అని మనసులో అనుకుంటూనే మేలి ముసుగు తల మీద వేసుకుంటున్న టైంకి నయనకు శర్వ నుండి మెసేజ్ వచ్చింది. శర్వ నుండి వచ్చిన మెసేజ్ చూసిన నయన కళ్ళలో నీళ్లు ఆగనట్టు కారిపోతూ ఉంటే తన మనసంతా మెలిపెట్టినంత బాధగా ఉంది. మనసులోని శర్వను తలుచుకొని, నిజంగా చెప్తున్నాను శర్వ, మొన్నటి వరకు మీ ప్రేమని అస్సలు ఫీల్ అవ్వలేదు. కానీ ఎంగేజ్మెంట్ రోజు అంతమందిలో మీరు మోకాల మీద కూర్చొని ఎటువంటి గర్వం లేకుండా నాకు ప్రపోజ్ చేసినప్పుడు మొదటిసారి మీ ప్రేమని ఫీల్ అయ్యాను. ఆ రోజే నాకు అర్థమైంది నీతో నా జీవితం ఎంత సంతోషంగా ఉంటుందనేది. కానీ ఈ క్షణం నీ మనసును ముక్కలు చేసి నీ గుండెల మీద తన్ని ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. జీవితకాలంలో ఒక్కసారైనా నీ దగ్గర నుండి క్షమాపణ దొరుకుతుందని కోరుకుంటున్నాను అని అలానే ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది. ఇంతలో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మన్నారు అని డోర్ ఆపకుండా దబదబా బాధేస్తూ ఉంటే కళ్ళు తుడుచుకొని ఆ మేని ముసుగు ముఖం కనపడకుండా వేసుకొని నిలబడింది. ఎంత మేలు ముసుగు వేసుకొని నిలబడినా తన కాళ్ళు చేతులు వణికిపోతూనే ఉన్నాయి. ఎలా అయినా ఈ పెళ్ళి అయిపోయే వరకు ఈ నిజం బయటకు రాకూడదని మనసులో దృఢంగా అనుకుంటూ తనను తాను సముదాయించుకుంటూ ఉంది. వాళ్ళు వచ్చి నయనను తీసుకువెళ్ళి పెళ్లి పీటల మీద కూర్చోపెట్టారు. అలా వస్తున్న తనని వేద్ ఒళ్ళంతా కళ్ళు చేసుకొని సంతోషమంతా కళ్ళలో నింపుకొని చూస్తూ ఉంటే అది చూసిన నయనకు ఆ తర్వాత నవ్య స్థానంలో తను ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం మనసుని మెదడుని కుదిపేయడం మొదలుపెట్టింది. వేద్ ఒక్కడే కాదు, ఆ తర్వాత తను చాలామందికి సమాధానం చెప్పాలి. అందులో తన కుటుంబం, వేద్ కుటుంబంతో పాటు మరో 10 రోజుల్లో తను పెళ్లి చేసుకుని వెళ్ళబోయే అత్తవారింటి కుటుంబం కూడా ఉంది. ముఖ్యంగా శర్వకి. ఆ మాట తలుచుకోగానే తనకి మళ్ళీ కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. తన ఆలోచనలో ఉండగానే ఒక్కొక్క పెళ్లి క్రతువు పూర్తయి వేద్ తన మెడలో తాళి కట్టే సమయం రాని వచ్చింది. అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్న నయన ఆ క్షణం పిరికిదానిలాగా అయిపోయి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఒకసారి తల పైకెత్తి చూసేసరికి తమ చుట్టూ ఉన్న వేల జనం, పెళ్లిని టీవీలో చూస్తూ ఉన్న కోట్ల మంది జనం గుర్తు రాగానే ఆ ఆలోచన విరమించుకుంది. ఆ క్షణం ఎక్కడో తన మనసు మూలల్లో శర్వ మీద పెంచుకున్న ఇష్టాన్ని పూర్తిగా తుడిచేసింది. మాంగళ్యం తంతున నేనా అని శ్రవణంగా మంత్రాలు వినిపిస్తూ ఉంటే ప్రపంచాన్ని గెలిచినంత సంతోషంతో తనకిష్టమైన అభినవ్య మెడలో 3 ముళ్ళు వేస్తున్నాను అనుకుని అభినయన మెడలో 3 ముళ్ళు వేశాడు అభినయ్ వేద్. ఆ 3 ముడి పడడమే బాధతో నయన కళ్ళలో నుంచి నీళ్లు కారి వేద్ పాదాన్ని తాకడంతో అవి నవ్య కళ్ళలో నుండి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు అనుకుని ఆ మేలి ముసుగు మీద నుండి నుదుటిని ముద్దాడాడు. ఆ తర్వాత మేలి ముసుగు తీయబోతూ ఉంటే నయన బలవంతంగా దానికి చేయి అడ్డం పెట్టింది. ఒకవేళ నవ్యకి తన మొహం చూపించి పబ్లిక్ ఫిగర్ అవడం ఇష్టం లేదేమో అని తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని అందరికీ సర్ది చెప్పి
అలాగే వదిలేశాడు వేద్. అదంతా దూరం నుండి చూస్తున్న నవ్య కళ్ళలో సర్వ కళ్ళల నుండి కన్నీళ్లు ఒక్కసారే జారి కింద పడ్డాయి. ఆ తర్వాత ఒక్కొక్క క్రతువు వేద్ చాలా సంతోషంగా పూర్తి చేస్తూ ఉంటే నవ్య వెనుక ఉన్న అత్తకి భయపడి, చుట్టూ ఉన్న జనాలకి భయపడి వణుకుతున్న చేతులతోనే ఇష్టం లేకున్నా ఉన్నట్టు నటిస్తూ పూర్తి చేసింది. పెళ్లి కార్యక్రమం చాలా వరకు పూర్తయిపోవడంతో అప్పటికి వచ్చిన జనాలు భోజనాలు చేసి గిఫ్ట్స్ ఇచ్చి చాలా వరకు వెళ్ళిపోయారు. మీడియా కూడా ఇక కవరేజ్ ఆపి ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా వెళ్ళిపోయారు. పెళ్లికి వచ్చిన నైనా ఆ తర్వాత నుంచి కనపడకపోవడంతో ధరణి కళ్ళతోనే వెతుకుతూ ఉంటే స్వరూప కృష్ణలు మాత్రం కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారుని బయట పెట్టకుండా చిరునవ్వుతో మేనేజ్ చేస్తూ పదే పదే నయనకి ట్రై చేస్తూ ఉన్నారు. రిషి దేనికి బాధపడుతున్నాడో అర్థం కావట్లేదు కానీ మనసులోనే కుమిలిపోతూ పైకి మాత్రం నవ్వుతున్నట్లు అక్కడ జరుగుతున్న భోజనాలని చూసుకుంటున్నాడు. బాలాజీ గారిది కూడా అదే పరిస్థితి. తన మేనకోడలు ఇంకెప్పటికీ తన కోడలు కాలేదు అని ఇక ఆశని వదిలేసుకున్నారు. ఆఖరి ఘట్టంగా అరుంధతి నక్షత్రం కోసం తలపైకెత్తిన వేద్ తనని కన్నీళ్లతో చూస్తూ నిలబడిన నవ్యని కనిపించి వేద్కి ఒక్కసారిగా భూమి ఆకాశాలు గిర్రున తిరిగిన ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ కళ్ళు విప్పార్చి చూస్తే అది నవ్య అని కన్ఫర్మ్ కావడంతో తన పక్కన ఉంది ఎవరో అర్థం కాక ఒక్కసారి గుండె ఆగిపోయింది. మళ్ళీ తలపైకెత్తిన వేద్కి నవ్య అక్కడ కనిపించకపోవడంతో మేలి ముసుగులో ఉన్న వ్యక్తిని తేరిపార చూస్తే అప్పుడు అర్థమైంది ఆ మేలి ముసుగులో ఉంది మరెవరో కాదు నయన అని. ఒక్కసారిగా అతని కోపం ఆకాశాన్ని తాకింది. తన కళ్ళలో చుట్టూ ఉన్న జనాల్ని చూశాడు. ఎంత కాదన్నా 1000 మంది పైన ఉండడంతో అంతమందిలో ఇష్యూ చేయడం ఇష్టం లేక తన కోపాన్నంతా కంట్రోల్లోకి తెచ్చుకుంటూ తన చేతిలో ఉన్న నయన చేతి మీద గట్టిగా పట్టు పెంచాడు. ఇప్పటిదాకా పువ్వులాగా సున్నితంగా హ్యాండిల్ చేసిన అతను ఎందుకలా గట్టిగా పట్టుకున్నాడో అర్థం కాక తన చేతిని పట్టుకున్న వేద్ చేతిని చూస్తూ తలపైకెత్తిన వేద్ని చూసేసరికి నిప్పులు చెరుగుతున్న కళ్ళతో తనను చూస్తున్నాడు. విషయం అర్థమైందని అర్థమైన నైనా భయంగా కళ్ళు మూసుకొని తల దించేసుకుంది. వేద్ వెంటనే రిషికి 15 గంటలో ఈ క్రౌడ్ మొత్తం కంప్లీట్గా ఖాళీ అయిపోవాలి, ఓన్లీ మన ఫ్యామిలీ తప్ప ఎవ్వరు ఉండకూడదు అని మెసేజ్ చేశాడు. రిషి ఏమైందో అని కంగారు పడుతూ వేద్ చెప్పిన పని చేయడానికి పూనుకున్నాడు. అప్పటికే భోజనాల దగ్గర కూడా అందరూ వెళ్ళిపోవడంతో ఇక పెళ్ళి అయిపోయిందని చెప్పి అక్కడ చుట్టాలని వాళ్ళకి బస్సు వచ్చిందని గెస్ట్ హౌస్లలో డ్రాప్ చేస్తుందని వాళ్ళ కోసం బస్సు అలాట్ చేసి మిగతా వాళ్ళందరికీ పేమెంట్స్ క్లియర్ చేశాడు. వేద్ చెప్పిన 15 నిమిషాలకి 1 నిమిషం ముందే మొత్తం క్లియర్ చేశాడు. అక్కడ కేవలం వేద్ కుటుంబం, సర్వ కుటుంబం, నైనా నవ్యల కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఆ విషయం వేద్కి ఇన్ఫామ్ చేయడంతో వేద్ తన చేత్తో నయన చేతిని బలంగా పట్టుకొని లాక్కొచ్చి అందరి కాళ్ళ దగ్గర విసురుగా తనని విసిరేశాడు. అది చూసిన ధరణి రే అంటే అందరూ అయ్యో అంటున్న టైంలో పెళ్లి కూతురుగా ఉన్న నయన ముఖం మీద మేలి ముసుగు ఎగిరి నయన ముఖం అందరికంటా పడి అందరినీ నిశ్చేష్టులుగా చేసింది. ఆ క్షణం ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ బొమ్మల్లాగా బిగుసుకుపోయారు. వేద్కి కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉంటే వాటిని బయటపడకుండా ఎర్రగా కోపం నిండిపోయిన ముఖంతో కింద పడ్డ నయన జుట్టు పట్టుకొని పైకి లేపి వాళ్ళందరి ముందే లాగి పెట్టి ఒక్కటి పీకాడు. ఆ ఫోర్స్కి నయన దూరంగా పడిపోవడంతో నయన కంట్లో ఉన్న కాంటాక్ట్ లెన్స్ కింద పడిపోయి నయన వెతుక్కోవడం మొదలుపెట్టింది. వేద్ మళ్ళీ వెళ్ళి నయన ఇంకో చెంప పగలగొట్టడంతో బాలాజీ రిషి స్పీడ్గా వెళ్ళి అడ్డం పడి రే బుద్ధుందా, ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు అని వెంటనే నయన చేతిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఒక కాంటాక్ట్ లెన్స్ పెట్టారు. వారికి అది నయన చిన్నప్పటి నుండి క్యారీ చేయడం అలవాటైపోయింది. వేద్ కోపంగా ఏయ్ నవ్య ఏది, నువ్వెందుకు నవ్య స్థానంలో కూర్చున్నావు అని గట్టిగా అడిగాడు. అప్పటికే వేద్ గట్టిగా కొట్టడంతో తన పెదవిలో పన్ను దిగి నోట్లో నుండి బ్లడ్ కారటం మొదలైంది. బాలాజీ దాన్ని వెంటనే తుడిచి చెప్పమ్మా నవ్య స్థానంలో నువ్వెందుకు వచ్చావు,
నీకు వేద్ బావ అంటే ఇష్టమా అని అడిగాడు. నయన దానికి తల అడ్డంగా ఊపడంతో పక్కనే ఉన్న స్వరూపు వచ్చి, ఇష్టం లేనప్పుడు మరి ఎందుకు ఇలా చేశావు? ఎందుకే? ఇంతకీ నవ్య ఏది? నవ్య స్థానంలో నువ్వెందుకున్నావో నోరు విప్పి చెప్పవే, చెప్పు అని చెప్పి ఆపకుండా కొడుతూ ఉంటే అప్పటికే నయనకు కళ్ళు తిరగడం మొదలైంది. వెంటనే బాలాజీ స్వరూప చేతులు పట్టుకొని ఆపి, ముందు అమ్మాయిని చెప్పనివ్వమ్మా అని అనడంతో నయన ఏం మాట్లాడలేక ఒక్క నిమిషం అని నవ్య తనకు రాసిన లెటర్ తీసుకువద్దామని ఆ రూమ్లోకి పరిగెత్తింది. కరెక్ట్గా నయన రూమ్లోకి వెళ్ళిన మరు నిమిషంలో వేద్ కాళ్ళ దగ్గరికే ఒక లెటర్ రెపరెపలాడుతూ వచ్చి పడింది. అది చేతిలోకి తీసుకున్న వేద్ అది చదవడంతో చేతి నరాలు బిగుసుకుపోయాయి. అప్పటికే తమ కూతురు ఏమైందో అని ఏడుస్తున్న నవ్య పేరెంట్స్కి ఆ లెటర్ని వేద్ తీక్షణంగా చూడడం కనిపించడంతో వెంటనే నవ్య వాళ్ళమ్మ వేద్ చేతిలో లెటర్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది. డియర్ నవ్య, నేను నయనని. అదేంటి నయన ఇప్పటిదాకా నాతోనే ఉంది కదా, లెటర్ ఎందుకు ఇచ్చింది అని అనుకుంటున్నావా? ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎస్, ఎందుకంటే నాకు నా వేద్ బావ కావాలి. ఇప్పటికీ నువ్వు మా బావ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు కదా, అలాంటప్పుడు నీ ప్రేమను చంపుకొని మా బావని నాకు త్యాగం చేయాలంటే చేయలేవు. అందుకే నేను కిడ్నాప్ చేయిస్తున్నాను. హాయిగా కిడ్నాప్ అయిపో. నేను నా బావ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాగో నువ్వు ఫ్రీ బర్డ్వే. మొన్నటిదాకా నాకు ఈ ఐడియా లేదు. చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ బ్రతికాను. ఇప్పుడు మిడిల్ క్లాస్ అతన్ని చేసుకొని జీవితాంతం బ్రతకలేను. అయిన కళ్ళ ముందు కోట్ల ఆస్తి పెట్టుకొని ఇన్నాళ్ళు దాని గురించి అస్సలు నేను ఆలోచించలేదు. కానీ మన ఇద్దరి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మన ఇద్దరి లైఫ్ స్టైల్ చూశాక నాకు నేను ఏం కోల్పోతున్నానో అర్థమైంది. నా బావ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి, కానీ ఏ రోజు నేను ఈ హక్కుల గురించి కూడా ఆలోచించలేదు. ఇక ఈ క్షణం నా బావని దూరం చేసుకుంటే జీవితాంతం మిడిల్ క్లాస్ బ్రతకడం నా వల్ల కాదు. కాబట్టి నువ్వు నా జీవితంలో నుండి, నా బావ జీవితంలో నుండి తప్పుకోవాలి. అలా కాదు కూడదు అంటావా? మీ పెళ్ళైన మరుసటి రోజే నేను నా ప్రాణం తీసుకుంటాను, కేవలం నీ వల్లే. ఫ్రెండ్గా నేను లేకపోతే ఉండలేను అంటావుగా. ఇప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఎంత ఫేరో చూద్దాం. నీ ఫ్రెండ్షిప్ని నిరూపించుకో. ఇట్లు నీ ప్రియాతి ప్రియమైన నయన అని రాసింది ఆ లెటర్లో. రూమ్లో పడిపోయిన లెటర్ తీసుకురావడానికి వెళ్ళిన నయనకి ఎంత వెతికినా ఆ రూమ్లో ఆ లెటర్ దొరకలేదు. ఆ లెటర్ దొరక్కపోవడంతో నయన ఒక్కసారిగా షాక్ అయింది. తన మనసులో ఏదో భయం మొదలైంది. తను ఇప్పుడు జరిగిన విషయాన్ని చెప్పి ఆ లెటర్ గురించి చెప్తే నమ్ముతారా? ఒకవేళ లెటర్ ఏదో చూపించమంటే ఇప్పుడు ఆ లెటర్ లేదు, ఏమైందో తెలియదు, అది ఎక్కడికి పోయిందని పిచ్చిదానిలాగా ఆ రూమ్ మొత్తం వెతుకుతూనే ఉంది. నవ్య వాళ్ళమ్మ ఆ లెటర్ మొత్తం చదివి స్వరూప వైపు తిరిగి, నీ కూతురు ఇంత పని చేస్తుందని అనుకోలేదు. అమ్మో, పిల్ల చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటుంది, ఇంత పని చేసింది. ఇప్పుడు నా కూతురు ఎట్టిపోయిందో, నా కూతుర్ని తీసుకెళ్ళిన వాళ్ళు తనని ఏం చేశారో అని తల కొట్టుకొని ఏడుస్తూ ఉంటే కృష్ణకి ఎందుకో ఇదంతా నమ్మాలి అనిపించలేదు. బాలాజీకి కూడా ఇదేం నమ్మాలి అనిపించక వెంటనే ఆ లెటర్ వాళ్ళ చేతిలోకి తీసుకొని చదివారు. అది నయన హ్యాండ్ రైటింగ్ కావడంతో వాళ్ళిద్దరూ బిగుసుకుపోయారు. స్వరూపకి గత వారంగా జరుగుతున్న సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఎప్పుడైతే వేద్ బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాడని నయన వెళ్ళి వచ్చిందో ఆ మరుసటి రోజు నుండి ఎవ్వరితో మాట్లాడకపోవడం, ఈ పెళ్లి వద్దు అని 2-3 సార్లు చెప్పడానికి ట్రై చేయడం, తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ తీసి స్వరూప చేతిలో పడేయడం గుర్తొచ్చాయి. అవన్నీ ఏదో చికాకులో ఉండి చేస్తుంది అనుకుంది, కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. అవన్నీ తెలుసుకోగానే స్వరూపకి ఒక్కసారిగా తన ఒళ్ళంతా వణకడం మొదలైంది. వేద్ ఇంకొక్క క్షణం అక్కడ ఉండకుండా నాయన ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ తనని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు. నవ్వి వాళ్ళమ్మ నయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ, నా కూతురు ఏది, నా కూతుర్ని ఏం చేశావే అని చంపలు పగలు కొడుతూ ఉంటే, ధరణి ఆగండి, మేము అడుగుతున్నాం కదా, మా అమ్మాయి మీద మీరెందుకు చేయి చేసుకుంటున్నారు
అని గట్టిగా కదిమి నయన వైపు చూసేసరికి నయన భయపడి, అత్త, నవ్య ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ లెటర్ కోసం వెతికాను, కానీ అది కనపడలేదు. నవ్యకి ఈ పెళ్ళి ఇష్టం లేదు అని కన్నీళ్లతో తలదించుకొని చెప్తూ ఉంటే, వేద్ ఇదే కదా ఆ లెటర్ అని వాళ్ళ దగ్గర ఉన్న లెటర్ తనకిచ్చాడు. అది చదవడంతో నయనకు అంత అయోమయంగా అనిపిస్తూ ఉంటే తలెత్తి చూసిన తనకి కన్నీళ్లతో తన వైపే చూస్తూ నిలబడిపోయిన శర్వ కనిపించాడు. అతని చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే నయన చూస్తూ ఉండగానే అలా జారిపోయింది. ఆ క్షణం అందరికీ నేను తప్పు చేయలేదు, నిజంగానే నవ్య పంపిన లెటర్ వల్లే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాలని గొంతు తెరిచినా తనలో శక్తి లేక కళ్ళు తిరిగి అలాగే వేగ్పై వాలిపోయింది. తన చుట్టూ ఏం జరుగుతుందో తనకి తెలియట్లేదు. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో అలసిన మనసును మెదడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయేలాగా చేశాయి. నవ్య వాళ్ళమ్మ స్వరూపు వైపు తిరిగి, ఆడపిల్లన్నాక అదుపు ఆజ్ఞలో పెంచాలి, కానీ ఇలా రోడ్డు మీద వదిలేయకూడదు. మీరు భయం చెప్పుంటే ఈరోజు మీ కూతురు ఇంతకు తెగించేది కాదు. అయినా ఎవరికి తెలుసు, మీరే మీ కూతురికి ఇలాంటి బుద్ధులు నేర్పారేమో. లేకపోతే ఆ పిల్లైనా ఎందుకు అంత ధైర్యంగా ఇంత పని చేస్తుంది అని అనడంతో స్వరూప అలాగే ఉండిపోతే కృష్ణ తలదించుకున్నాడు. ధరణి, దానికి భయం చెప్పమని 100 సార్లు చెప్పాను. అది చేసిన దానికి వంత పాడారే తప్ప ఏనాడు భయం చెప్పలేదు. అదే ముందు నుంచి దాన్ని కంట్రోల్లో పెడితే ఈరోజు ఇంతదాకా వచ్చేది కాదు కదా పొజిషన్ అని అనడంతో స్వరూప ధరణి వైపు చూస్తూ, అంటే మేమే నీ ఆస్తి కోసం నా కూతుర్ని వేద్ని చేసుకోమన్నామంటావా వదినా అని అడిగింది. దానికి ధరణి, నేను అలా అనలేదు వదినా, దాన్ని భయభక్తుల్లో పెంచుంటే బాగుండేదన్నాను అంతే. ఇప్పుడు ఈ పని చేసింది, ఇప్పుడు ఆ పిల్ల భవిష్యత్ ఏంటి, వీడి భవిష్యత్ ఏంటి? నాకు అది కోడలుగా నా ఇంట్లో అడుగు పెట్టడం ససేమీరా ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, నన్ను ఏం చేయమంటారు అని స్వరూప కృష్ణ వైపు చూసి అడిగితే అక్కడే ఉన్న శర్వ పేరెంట్స్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుండి శర్వని తీసుకువెళ్ళిపోయారు. కళ్ళు తిరిగి కింద పడిపోయిన నయనకు నెమ్మదిగా ఫిట్స్ రావడం మొదలవడంతో కిందే గిలగిలా కొట్టుకుంటోంది. తనని అలా చూసిన శర్వ వెంటనే తన దగ్గరికి వెళ్తూ ఉంటే అతన్ని వాళ్ళమ్మ ఆపి, తను మిస్ నయనా కాదు, ఇప్పుడు మిసెస్ నయనా. తనకి డిజబిలిటీస్ ఉన్నాయన్నా యాక్సెప్ట్ చేశాను, కానీ తన మనసే ఇంత డిసేబుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కొడుగ్గా బ్రతకాలి అనుకుంటే మాతో పాటు వెనక్కి వచ్చాయి అని బలవంతంగా అక్కడి నుండి శర్వని లాక్కు వెళ్ళిపోయింది. నయనని అలా చూసిన మిగతా వాళ్ళంతా ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటే బాలాజీ, రిషి ఇద్దరు వెంటనే నయనను తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తారు. అదే అదనుగా నవ్య వాళ్ళమ్మ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ స్వరూప కృష్ణను తిడుతూ ఉంటే ధరణి కానీ వేద్ కానీ వారిని నిలువరించలేదు. వాళ్ళు అంటున్న మాటలు ఒక ఎత్తైతే ధరణి నుంచి వేద్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాళ్ళు తట్టుకోలేకపోయారు. స్వరూప అందరి వైపు చూసి దండం పెడుతూ, మా కూతుర్ని తీసుకొని మేము వెళ్ళిపోతాం, క్షమించండి, మా వల్ల తప్పు జరిగింది అని ధరణి కాళ్ళు పట్టుకోబోయింది. తను వెంటనే వెనక్కి జరగడంతో స్వరూప కన్నీళ్లతో వేద్ వైపు చూస్తూ, నన్ను క్షమించరా, అది ఇంత పని చేస్తుందని మేము అనుకోలేదు. అది చేసిన పనికి దాన్ని చంపేసి మేము చచ్చిపోతామే తప్ప దాన్ని కాపురానికి పంపించము అని, పదండి అని కృష్ణని పిలిచి ఇద్దరు కలిసి కళ్యాణ మండపం దాటారు. కానీ వాళ్ళకేం తెలుసు అదే వారి తుడి వీడ్కోలవుతుందని. మరి ఇప్పుడు వేద్ నిర్ణయం ఏమిటి? నయనని వేద్ భార్యగా ఒప్పుకుంటాడా? శర్వ పయనం ఎటువైపు? నయన అమ్మా నాన్నలు ఏం కానున్నారు? అసలు నవ్య ఎక్కడికి వెళ్ళిపోయింది? తను తిరిగి వేద్ లైఫ్లోకి వస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.